9 న్యూస్ కి స్వాగతం. హత్య రాజకీయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరమని మాజీ మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు అన్నారు. డోన్ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాజీ మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు మాట్లాడుతూ, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా డోన్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇచ్చేవారని, ఎవరిని ఎక్కడ భయభ్రాంతులకు గురి చేయలేదని, మున్సిపల్ వైస్ చైర్మన్ హరికిషన్ పై జరిగిన దాడి ఆయన వ్యక్తిగతమని, ఈ హత్యాయత్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి బుగ్గనపై ఆపాదించడం తగదని మాజీ మీట్ చైర్మన్ శ్రీరాములు ఖండించారు. ఈ పార్టీలో ఉన్నప్పుడు వైస్ చైర్మన్ కోట్రికే హరికిషన్ కు ఉన్నత స్థాయి మాజీ మంత్రి ఇచ్చాడే తప్ప ఎప్పుడూ కూడా తక్కువగా చూడలేదని అన్నారు. గతంలో ఆర్యవైశ్యుల కుటుంబాలపై దాడులు జరిగినప్పుడు మీరు ఎందుకు ఖండించలేదు అని పరోక్షంగా టీడీపీలోని ఆర్యవైశ్య కులస్తులను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పోస్ట్ ప్రసాద్, రామచంద్రుడు, జాకిర్ హుసేన్, మల్లికార్జున్, సిహెచ్ ఆదాం, కౌన్సిలర్ నాగేంద్ర, రమణ తదితరులు పాల్గొన్నారు. ఇటువంటిది ప్రోత్సహించదు. ఇది మనస్ఫూర్తిగా ఎవరు కూడా దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే దీన్ని ఒక పార్టీకో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఆపాదించడం అనేటువంటిది సమంజసం కాదు. బయట రకరకాలుగా కారణాలు వినిపిస్తున్నప్పటికీ, మొదటేదో భూ వివాదం అని లేదా వ్యక్తిగతం అని రకరకాలుగా ఉన్నప్పటికీ కూడా వాటిని మేము నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి, ఒక పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి మనం కూడా దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్తాను. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా గత 5 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలోనే మరి ఒక గౌరవమైనటువంటి హోదా మంత్రి స్థానంలో ఉన్నటువంటి మంత్రి గారు ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా కానీ అంత సర్వాధికారాలు ఉన్నప్పటికీ కూడా డోన్ నియోజకవర్గంలో ఎక్కడైనా కానీ ఇటువంటిది చిన్న సంఘటన కానీ ప్రోత్సహించడం కానీ, ఈ సంస్కృతిని ఎక్కడైనా కానీ మీరు ఒకసారి ఆలోచన చేస్తే డోన్ నియోజకవర్గ ప్రజలు అటువంటిది ఎక్కడ కూడా లేకుండా కేవలం అభివృద్ధి ధ్యేయంగా ముందు పోయినటువంటి పరిస్థితులు. సమాధానం ఒకటి. ఈరోజు మరి ప్రతి ఒక్కరికి ఎవరికి జరిగినా, ఈరోజు మురారి నరసింహయ్యలకు జరిగినా, లేకుంటే బచ్చశీలకు జరిగినా, మాకమల కుటుంబాలు జరిగినా, ఎన్నో ప్రముఖ కుటుంబాలు ఉన్నాయి డోన్ పట్టణంలో, ఆర్యవైశ్య కుటుంబాలలో. మరి వాళ్ళకు జరిగినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు? ఎందుకు ఇది సమంజసం కాదని చెప్పేసి ఎందుకు మీరు దీన్ని పత్రికాముఖంగా కానీ లేదా దీన్ని ఏదో రకంగా ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదని చెప్పేసి ప్రతి ఒక్కరి విషయంలో స్పందిస్తే కూడా మరి ఒక్కొక్కరికో న్యాయమా? ఇది ఎవరికి ఏం జరిగినా స్పందించాలని అన్నప్పుడు మరి అదే కుటుంబాలలో ఎన్నో ప్రముఖ కుటుంబాలు ఉన్నాయి. ఈ డోన్ టౌన్లో బొందరాలకు సంబంధించినటువంటి ఒక పెద్ద మనిషిని, సత్యనారాయణ శెట్టి అనుకుంటా, మరి కొత్త బస్ స్టాండ్లో పోలీస్ స్టేషన్ ఎదురుగా దాడి చేసినప్పుడు మీరు ఎందుకు స్పందించాలా? మురారి నరసింహ ఇంట్లో మహిళలను కూడా ఇంట్లో రకరకాలుగా దుర్భాషలాడితే కూడా వీళ్ళు ఎందుకు స్పందించాలా? చివరిగా ఏంటంటే, మేము ఎప్పుడు కూడా వాస్తవాలు నిజాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాం, ఇది ఒక వ్యక్తికి లేదా ఒక పార్టీకి ఆపాదించడం అనేటువంటిది కానీ, లేదంటే రాజకీయంగా అడ్డుకుంటున్నారు అనేటువంటిది కానీ, లేకుంటే ఎదుగుదలను అడ్డుకుంటున్నారు అనేటువంటి విషయం అయితే కరెక్ట్ కాదని చెప్పి మీ అందరూ కూడా మరొకసారి సన్నిహితంగా తెలియజేస్తాం.